హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్నింగ్ ట్యుటోరియల్. ఈరోజు డైలీ యూజర్ సెంటెన్సెస్ చూద్దాము. చూడండి. ఐ వాస్ స్కేర్డ్, నేను భయపడ్డాను. ఐ వాస్ స్కేర్డ్, నేను భయపడ్డాను. స్కేర్డ్ అంటే మీనింగ్ వచ్చేసి భయపడ్డాము. సో ఐ వాస్ స్కేర్డ్ అంటే నేను భయపడ్డాను అని మీనింగ్. డోంట్ ప్రిటెండ్, డోంట్ ప్రిటెండ్ నటించవద్దు. ప్రిటెండ్ అంటే మీనింగ్ నటించడం. సో డోంట్ ప్రిటెండ్ అంటే నటించవద్దు అని అర్థం. డోంట్ యాక్ట్ అని కూడా అంటూ ఉంటారు కదా. సో దాన్ని డోంట్ ప్రిటెండ్ అంటే నటించవద్దు. యు మే గో నౌ, యు మే గో నౌ మీరు ఇప్పుడు వెళ్ళవచ్చు. యు మే గో నౌ అంటే మీరు ఇప్పుడు వెళ్ళవచ్చు. యు అంటే మీరు, నీవు అని అర్థం. నవ్ అంటే ఇప్పుడు. ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, నువ్వంటే గర్వంగా ఉంది. ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, నువ్వంటే గర్వంగా ఉంది. ప్రౌడ్ అంటే గర్వము. సో ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటే నువ్వంటే గర్వంగా ఉంది అని మీనింగ్. డోంట్ హర్ట్ ఎనీవన్, డోంట్ హర్ట్ ఎనీవన్ ఎవరిని నొప్పించవద్దు. డోంట్ హర్ట్ ఎనీవన్ అంటే ఎవరిని నొప్పించవద్దు. ప్రైజెస్ ఆర్ రైజింగ్, ప్రైజెస్ ఆర్ రైజింగ్ ధరలు పెరుగుతున్నాయి. ప్రైజెస్ అంటే ధరలు, రైజింగ్ అంటే పెరగడము. సో ప్రైజెస్ ఆర్ రైజింగ్ అంటే ధరలు పెరుగుతున్నాయి అని మీనింగ్. నెక్స్ట్ వన్, ఐ కాంట్ బిలీవ్ ఇట్, ఐ కాంట్ బిలీవ్ ఇట్ నేను నమ్మలేకపోతున్నాను. బిలీవ్ అంటే నమ్మడము. ఐ కాంట్ అన్నారు కాబట్టి ఐ కాంట్ బిలీవ్ ఇట్ అంటే నేను నమ్మలేకపోతున్నాను అని మీనింగ్. వెన్ ఈజ్ యువర్ ఎగ్జామ్, వెన్ ఈజ్ యువర్ ఎగ్జామ్ మీ పరీక్ష ఎప్పుడు. వెన్ అంటే ఎప్పుడు, యువర్ అంటే మీ, ఎగ్జామ్ అంటే పరీక్ష. సో వెన్ ఈజ్ యువర్ ఎగ్జామ్ అంటే మీ పరీక్ష ఎప్పుడు. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్, నేను నా స్థాయిలో ఉత్తమంగా ప్రయత్నిస్తాను. సో నేను చేయగలిగినంత నేను చేస్తాను అంటూ ఉంటారు కదా. నేను చేయగలిగినంత నేను చేస్తాను అని. సో దాన్ని ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అంటారు. ఓపెన్ యువర్ మౌత్, మీ నోరు తెరవండి. ఓపెన్ యువర్ మౌత్ మీ నోరు తెరవండి. డోంట్ స్కోల్డ్ హిమ్, డోంట్ స్కోల్డ్ హిమ్ అతన్ని తిట్టవద్దు. స్కోల్డ్ అంటే మీనింగ్ వచ్చేసి తిట్టడము. సో డోంట్ స్కోల్డ్ హిమ్ అంటే అతన్ని తిట్టవద్దు అని అర్థం. డోంట్ ఈట్ ఆఫెన్, డోంట్ ఈట్ ఆఫెన్ తరచుగా తినవద్దు. ఆఫెన్ అంటే తరచుగా అనమాట. సో డోంట్ ఈట్ ఆఫెన్ అంటే తరచుగా తినవద్దు అని మీనింగ్. ఆఫెన్కి ఆపోజిట్ వచ్చేసి రేర్లీ, రేర్లీ అంటే అప్పుడప్పుడు. ఆఫెన్ అంటే తరచుగా, రేర్లీ అంటే అప్పుడప్పుడు. ఇట్ ఈస్ డిఫికల్ట్, అది కష్టం. డిఫికల్ట్ అంటే మీనింగ్ కష్టము. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ అంటే అది కష్టం. టర్న్ ఆన్ ద ట్యాప్, టర్న్ ఆన్ ద ట్యాప్ ట్యాప్ ఆన్ చేయండి. టర్న్ ఆన్ ద ట్యాప్ ట్యాప్ ఆన్ చేయండి. షీ టాక్స్ ఎ లాట్, షీ టాక్స్ ఎ లాట్ ఆమె చాలా మాట్లాడుతుంది, ఆమె ఎక్కువ మాట్లాడుతుంది అని చెప్పడానికి ఇలా చెప్తారు ఇంగ్లీష్లో. సో షీ టాక్స్ ఎ లాట్ అంటారు. యు ఆర్ మిస్టేకెన్, నువ్వు పొరపాటు పడ్డావని ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో దాన్ని ఇంగ్లీష్లో చెప్పడానికి యు ఆర్ మిస్టేకెన్ అంటారు. మిస్టేక్ అంటే తప్పు, పొరపాటు. సో యు ఆర్ మిస్టేకెన్ అంటే నువ్వు పొరపాటు పడ్డావు అని మీనింగ్. గెట్ వెల్ సూన్, తొందరగా కోలుకో. గెట్ వెల్ సూన్ అంటే తొందరగా కోలుకో. సూన్ అంటే తొందరగా, గెట్ వెల్ అంటే కోలుకో. సో గెట్ వెల్ సూన్ అంటే తొందరగా కోలుకో అని మీనింగ్. వెయిట్ ఫర్ మీ, నా కోసం ఆగు. వెయిట్ ఫర్ మీ, నా కోసం ఆగు. ఐ ఆమ్ థర్స్టీ, నాకు దాహం వేస్తుంది. థర్స్టీ అంటే దాహం వేయడం. సో ఐ ఆమ్ థర్స్టీ అంటే నాకు దాహం వేస్తుంది అని అర్థం. డూ సంథింగ్, డూ సంథింగ్ ఏదో ఒకటి చెయ్యి. సంథింగ్ అంటే ఏదో ఒకటి, డూ అంటే చెయ్యి. సో డూ సంథింగ్ అంటే ఏదో ఒకటి చెయ్యి అని మీనింగ్. సో ఇవి ఈరోజు డైలీ యూజర్ సెంటెన్సెస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.